స్థల పురాణం. జపాలి దట్టమైన అడవి ప్రాంతంలో ఏపుగా పెరిగిన వృక్ష సంపదతో, చుట్టుచక్కని జలపాతాలతో, దివ్య తీర్థ లీలలతో, పక్షుల కిలకిల రావాలతో, బెట్లుడుతల ఉయ్యాలాటలతో, దివ్య సుగంధాలతో, ఔషధి మూలికల సంపదతో, కారణ జన్ముల కర పాద స్పర్శతో తిరుమలకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం వెళ్లే దారిలో ఉన్న ఒక సుందర చారిత్రాత్మక హనుమాన్ దివ్య తీర్థరాజం. ప్రసిద్ధ హనుమక్షేత్రం. 33 కోట్ల దేవతల ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు రామావతారంను దాల్చినప్పుడు రుద్రుడు శ్రీ రామదూతగా అన్ని శక్తులతో దేవతలందరితో కలిసి వానర రూపంలో అవతరించుటకు నిశ్చయించుకునేను. అప్పుడు జవాలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నంగా గావించుకున్నటకు ఎన్నో ప్రదేశములలో తపస్సు చేసుకుంటూ కడకు శ్రీ వెంకటాచలంలో తిరుమల జప హోమము చేశాను. అతని భక్తికి మెచ్చి భగవంతుడు తన యొక్క రాబోవు హనుమంతుని రూపాన్ని, ప్రస్తుతం ఉన్న సింధూర కవచం లేని రూపాన్ని స్వయంభూగా అవతరించి చూపెను. జపం వల్ల అవతరించినందువల్ల ఈ స్థలం జపాలి అయింది.